పసుపు బోర్డు మద్దతు ధర అంశాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో నిజామాబాద్ ఎంపీ కవిత భేటీ అయ్యారు. తెరాస ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి పసుపు రైతుల కష్టాలను వివరించారు. దీనిపై స్పందించిన వ్యవసాయ మంత్రి పసుపు మద్దతు ధర క్షేత్రస్థాయి పరిశీలనకు బృందం ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. किसानों को नई वैरायटी के बीज हल्दी के प्राप्त हो, इसके लिए तेलंगाना के अंदर जो हैदराबाद कृषि विश्वविद्यालय है उसका जो सेकंड कैंपस है उसके जगत्याल में उसमें एक बीज उत्पादन केंद्र की स्थापना होगी। और क्या क्या हो सकता है इसके लिए कल 11 बजे हमने वैज्ञानिकों का, अधिकारियों का और मसाला बोर्ड के अधिकारियों की भी बैठक रखा है। और निश्चित रूप से किसानों के जीवन में हल्दी की खेती तेलंगाना में बड़ा ही महत्वपूर्ण स्थान रखता है और हल्दी उत्पादक किसानों के सशक्तिकरण के दिशा में जो भी कदम उठाना पड़ेगा हमारा मंत्रालय काम करेगा। ఇవాళ పసుపు పంటకు సంబంధించి ఒకటి మద్దతు ధర లేకపోతే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. మన రాధామోహన్ సింగ్ గారు మంత్రి గారు వారి అధికారులందరినీ కూడా పిలిపించడం జరిగింది. అధికారులందరి సమక్షంలో మరి పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి ఇమ్మీడియట్ గా ఒక టీం ని పంపించడానికి క్షేత్రస్థాయిలో రీసెర్చ్ కోసమని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బోర్డు ఏర్పాటు చేయడంలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఎట్లా ఏర్పాటు చేయాలనేటటువంటి అంశం మీద రేపు మిగతా అధికారులందరితో కూడా 11 గంటలకు మంత్రి గారు మళ్ళా ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. సో అందులో ఇంకా మంచి అంచనా కూడా మనకు వస్తుంది. ఇవాళ ఉండేటటువంటి సందర్భంలో ఈ సంవత్సరంలో రైతులకు మంచి ధర ఉన్నప్పటికీ అంటే దాదాపుగా 6-7 వేలు ఉన్నది ఈసారి, కానీ ఒక్కసారి 16 వేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు పసుపుకుండే. సో ఆ వైభవాన్ని తిరిగి పసుపుకు తీసుకురావాలి, పసుపు రైతుల కళ్ళలో ఆనందం చూడాలనేటటువంటి ఉద్దేశంతో నేను మా ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. సర్టెన్లీ ఒక పక్క మద్దతు ధర కోసం ప్రయత్నం, ఇంకో పక్క పసుపు బోర్డు కోసం కూడా ప్రయత్నం కొనసాగిస్తాము, తప్పకుండా సాధిస్తామనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి మంత్రి గారు వారి చేతిలో ఉండేటటువంటి 2 అంశాలు, ఒకటి న్యూక్లియర్ సీడ్ ప్రొడక్షన్ ఇమ్మీడియట్ గా మన జగిత్యాల్లో ప్రారంభం చేస్తామని చెప్పడం జరిగింది. 2 ఆల్రెడీ కాంగ్రెస్ జమానాలో కమర్పల్లిలో, దర్పల్లిలో ఉండేటటువంటి పసుపు రీసెర్చ్ స్టేషన్స్ ఏవైతే నిరుపయోగంగా పడి ఉన్నాయో, ఎక్కడైతే స్టాఫ్ లేదు, డబ్బులు లేకుండా ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్ గా ప్రారంభించి అక్కడ రీసెర్చ్ అయ్యే విధంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా మా అంకాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, అన్ని చోట్ల ఉండే పసుపు రైతులకు లాభం అయ్యే విధంగా ఆయా కేంద్రాలను ఎట్లా స్ప్రెడ్ చేయాలో కూడా మళ్ళా మేము కూడా ఆలోచించుకుంటాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.